ఇదేంటో తెలుసా? పిల్లలు చెప్పండి. పిల్లలు ఇదేంటో చెప్పండి. పిల్లలు ఇదేంటో చెప్పండి. కొంచెం యుక్త వయసు వాళ్ళు ఇదేంటో చెప్పండి. పోనీ పెద్దవాళ్ళు చెప్పండి, ముసలివాళ్ళు చెప్పండి. ప్లాస్టిక్ బొమ్మలు చైనా నుంచి ఇంపోర్ట్ చేశాం. పోక చెక్క, మీరు పాన్ ఒక్కలు మన పూజలో వాడతాం కదా, పోక చెక్కలో అడకత్తలో పోక చెక్క అంటాం కదా, అదనమాట. ఎవరో ఇద్దరు మధ్యలో నలిగిపోతున్నాం అనుకోండి, దాన్ని ఏమంటారు? అలా దీని లోపల గింజ ఉంటుంది, అదే పోక చెక్క. ఇది పోక చెట్టు. ఇది ఈత చెట్టు ఫ్యామిలీ. ఈత చెట్టు, తాటి చెట్టు ఫ్యామిలీ. ఇది పోక చెక్కలు, పోకకాయలు. మనకి అనంతపురం జిల్లా అంతా పోక చెక్కలు బాగా పండుతాయి. దీంతో చాలా వైద్యాలు ఉన్నాయి. పచ్చి ఒక్క, పోక చెక్క, దాంతో షుగర్ రాదు. మనం భోజనానంతరం కిల్లి తింటే, అంటే కరెక్ట్ అని కిల్లి అండి. ఇప్పుడు జర్దాలు అవి కాదు, జర్దా పాన్ మసాలా కాకుండా మిఠాయి కిల్లి అని కట్టేవారు చక్కగా. అందులో కుంకుమ పువ్వు కూడా వేసేవారు. ఇంకా కాస్ట్లీ అయితే బంగారం కూడా వేసేవాడు. బంగారం రేకు కూడా వేసి కిల్లీలు కట్టేవారు. సో బంగారం కూడా ఏమి లేదు, కిల్లియే బంగారం అయిపోయింది. కిల్లియే బంగారం రేటు ఉంది. మీకు పాన్ తింటే ఏమని చెప్తాను, పాన్ కరెక్ట్ అయిన ఒక్క తింటే షుగర్ రాదు తెలుసా? షుగర్ తగ్గిపోద్ది. కరెక్ట్ అయిన కిల్లి, ఆకు, సున్నం, ఒక్క. సున్నం అంటే ఎప్పుడు సున్నం కాదు, గుల్ల సున్నం. గుల్ల సున్నం అంటే సముద్రంలో నత్తలు ఉంటాయి చిన్న చిన్నవి, అవి ఎండబెడతారు. వాటిని పుటం వేస్తారు, అంటే నిప్పుల్లో కాలుస్తారు. కాలిస్తే తెల్లగా అయిపోయి సున్నంలో తయారవుతాయి. వాటిని తెచ్చి కుండలో వేసి నీళ్ళు పోస్తారు. నీళ్ళు పోయగానే, వేడి నీళ్ళు పోయగానే కొడుకుగా ఉడికిపోతుంది. ఉడికిపోయి పేస్ట్ అయిపోతుంది. ఆ సున్నం గోడకి వేసుకునేవాళ్ళం మనం, ఇళ్ళకి రంగు వేసుకునేవాళ్ళం. ఆ సున్నం, ఆ తెల్ల రంగు వేయడం వల్ల మనం పాజిటివ్ ఎనర్జీతో ఉండేవాళ్ళం. ఆ సున్నం కూడా దాచుకునేవాళ్ళం ఇంట్లో. ఏదో బయట మూత వేసి పెట్టేసేవాళ్ళం, పెరట్లో పెట్టి పైన మూత వేసేవాళ్ళం. పైన కొన్ని నీళ్ళు పోసేవాళ్ళం ఆ సున్నం పైన. ఆ పై నీళ్ళు సున్నం తేట కడుపునే పోతుందనుకోండి, ఇల్లు ఒక పావు గ్లాస్ తీసుకుని తాగితే కడుపునే తగ్గిపోయేది. ఎసిడిటీ, గ్యాస్ట్రైటిస్, అయితే జీర్ణం సరిగా అవ్వలేదు, ఇది పిల్లడు కడుపునే పోతుంది తిన్న తర్వాత, అది కొంచెం సున్నం నీళ్ళు తీసి పట్టించు తగ్గిపోయేది. ఫినిష్. ఇప్పుడు వెళ్తే లచ్చ అవుద్ది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే లచ్చ అవుద్ది. మా అబ్బాయి కడుపునే పోతున్నాను వెళ్ళారనుకోండి, ఓ లచ్చ పీకేస్తారు. సున్నపు తేడాతో పోయేదానికి మనం సున్నం కొట్టించుకోవాలి, గుండు కొట్టించుకోవాలి. అలాగా ఆ సున్నం ఆకుకి రాసుకుని ఒక్కేసి భోజనం తర్వాత తినేవారు. భోజనం తర్వాత తాంబూలం ఎందుకు వేసేవారు అంటున్నారు? తిన్న అన్నం కరెక్ట్గా జీర్ణం అవ్వడానికి, కాల్షియం ఉంటుంది అలా అన్నమాట. ఒక్కలో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ లేకుండా చేస్తాయి, గ్లాండ్స్ని యాక్టివేట్ చేస్తాయి. థైరాయిడ్, షుగర్ ఇలాంటివి రావు. అలాగే గైనిక్ ప్రాబ్లమ్స్ అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ కూడా కరెక్ట్గా ఉత్పత్తి అవుతాయి. అది ఒక్క యొక్క లక్షణం, కిల్లి యొక్క లక్షణం. ఇగో ఈ రకం వంకాయలు, ఇక్కడ వంకాయలు ఇంకోటి రకం ఉంటాయి, అవి కూడా ఇక్కడ తెల్ల వంకాయలు. ఇవి పచ్చడి చేసుకుంటాం. ఇంకో రకం వంకాయలు తని, అది అసలు వంకాయ. ఈ వంకాయలు కాశీపట్నం వంకాయలు. ఇది ఎక్కడో చోట చిన్న పుచ్చు ఉంటుంది దీనికి, కానీ ఎంత పెద్దగా, ఇది ఇంకా చిన్నకాయలు ఇవి. వాళ్ళ దగ్గర కాయల్లో ఇది చాలా చిన్నకాయ, దీనికి 3 రెట్లు ఉంటుంది కాయ. ఎంత ఉంటుంది కాయ. అక్కడ ఎత్తున్నాం, దేశవాళీ ఎత్తున్నాం, వాళ్ళ దగ్గర అక్కడే పండుతాయి. ముళ్ళు ఉండే పైన చిన్న చిన్న ముళ్ళు ఉంటుంది. ఈ కాయ అలా వెన్నలా కరిగిపోద్ది వండితే, అంత టేస్టీగా ఉంటుంది. మామూలుగా చర్మాలు తగ్గుతాయి. వంకాయ తింటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువైతే చెప్తాం మనం, ఎలర్జీ అంటాం. ఇది తింటే ఎలర్జీలు పోతాయి. అలా కాశీపట్నం వంకాయ అనమాట. మేము తెచ్చి 15 రోజులు అయింది. ఎలా వంకాయ అలాగే ఉంది వంకాయ. ఇప్పుడు వంకాయ అయితే ఎలబడిపోతుంది, మొన్నటికి ఎలబడిపోతుంది. చిత్రాడ వీర, పొన్నాడు వంకాయ, ఇలాంటివన్నీ మన పేర్లు ఉండేవి. సూర్యగుమ్మడికాయలు, ఇవన్నీ సూర్యగుమ్మడికాయలు అంటారు. సూర్యగుమ్మడికాయ మనం బ్రాహ్మణులకి దానం ఇవ్వడం వాటికి. అలాగే మనం దప్పలానికి వాడతారు. చింతకాయ గుమ్మడికాయ అంటే దీంతో వండుకోవాలి. ఇది చాలా చిన్నకాయ అండి, వెయిట్ ఉంటుంది, చాలా వెయిట్ ఉంటుంది. ఇది చిన్నకాయ. ఇది
ఒక కాయ 50 కిలోలు ఉంటుంది. కాశీపట్నం సంతలో, అరకు ప్రాంతంలో ఒక్క గుమ్మడికాయ 50 కిలోలు ఉంటుంది. అలాంటి కాయలు చూశారు మీరు. అవన్నీ చాలా మంచివి, వంటకు బాగుంటాయి. ఇదో రకం గుమ్మడికాయ, ఇందులో షేపు. ఓకే, అంటే ఇంటికి ఏం కట్టాలి, గృహప్రవేశం అయినప్పుడు గుమ్మం ముందు ఏ కాయ కొట్టాలి, అన్ని రకాల గుమ్మడికాయలు నాకు తెలుసు మీకు. కూర ఏం వండాలి, కూర అలాగే దప్పలో ఏం పెట్టాలి, ఇలా రకరకాలు.